జనవరి 19 రోజు ఆర్డీఓ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు ఆర్డీఓ గారు మీరు అవిశ్వాసం నెగ్గారు 24 ఓట్లతో, 36 మంది ఓట్లు నమోదయ్యాయి, 26 ఓట్లతో మీరు నెగ్గారు అని చెప్పడం, 24 మంది ఓటర్లతో కౌన్సిలర్లతో నెగ్గారని చెప్పారు. దాన్ని పరిగణలో తీసుకొని కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా అవిశ్వాసం నెగ్గిందని చెప్పారు. దానికి మేము కలెక్టర్ గారికి అడిగాము, సార్ మరి ఇప్పుడైతే మున్సిపల్ కొంచెం అస్తవ్యస్తంగా ఉంది, గత 3 నెలల నుంచి ఒక మీటింగ్ లేక అభివృద్ధి కార్యక్రమం కుంటిపడ్డాయని చెప్పి అడగడం వల్ల మీకు ఇన్ఛార్జు వైస్ చైర్మన్ అడగడం జరిగింది ఇవ్వాలని. దానికి స్పందిస్తూ నేను ఒక వారం రోజుల లోపల ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు. దానికి మేము ఆగడం జరిగింది. వారు చెప్పడం వల్ల మేము వచ్చేసాం. అలాగే ఇప్పుడు చూస్తే పరిణామాల్లో ఆర్డీఓ గారికి ఇప్పుడు వస్తే మొన్న రీసెంట్లీ ఏదో రిపోర్ట్ పంపించారట, 37 ఓట్లని ఎమ్మెల్యే గారు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కవరింగ్ లెటర్ అనేది ఒకటి పంపించారట. ఇది చాలా విడ్డూరం. అప్పుడున్న 36 మందికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఓటు ఎలా కలిసిందో మాకు అర్థం కాలే. ఎమ్మెల్యే గారికి నోటీస్ కూడా పోలేదు. అలాగే ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎమ్మెల్యే గారు ఓటు హక్కును కూడా వినియోగించుకోలేరు. ఎమ్మెల్యే గారు వస్తే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మా పక్కనే కూర్చొని వారు ఓటు హక్కు వినియోగించుకోవాలి. వారిని గెస్టుగా పైన కూర్చోవడం పెట్టడం జరిగింది. వారు కూడా గెస్టుగా వచ్చి గెస్టుగా వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఆర్డీఓ గారు, కమిషనర్ గారు మా గెస్టుగా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు పూర్తి రిపోర్టు 36 ఓట్లని ఇవ్వడం జరిగింది. వారి రిపోర్ట్లో అవిశ్వాసం నెగ్గింది 24 మంది ఓట్లని ప్రతి ఒక్క సంతకాన్ని కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. 24 ఓట్లతో నెగ్గిందని చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తగా 37 ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో, ఎమ్మెల్యే గారికి ఎక్సెఫిషియో వీళ్ళు ఎలా కల్పించారో మాకు తెలుస్తలేదు. దాంతోపాటు వీరికి ఈ పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయా, కింద నుంచి మాకేం తెలియదు. ఇప్పుడు ఓటు పెరిగింది, ఆ ఓటు ఎక్కడి నుంచి వచ్చిందో మా కౌన్సిలర్ అందరికి తెలియక మేము తలలు పట్టుకుంటున్నాం. ఇట్టి రాజకీయం ఎక్కడికి పోతుంది, ఏం కథ మాకు కూడా అర్థమైతే లేదు. ఈ ఆర్డీఓ గారు ఇప్పుడు అడిగితే వారు కూడా సరైన సమానం ఇవ్వక నేను కలెక్టర్ గారికి మిమ్మల్ని కల్పిస్తానని చెప్పారు. దానికి రేపు ప్రొద్దున కలెక్టర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది 11 గంటల వరకు. అప్పటి వరకు ప్రభుత్వంలో ఏం మార్పు జరుగుతో ఏం కథనో మాకు కూడా తెలియడం లేదు. ఇసుంటి చిన్న పరిణామాలతో మా మున్సిపల్ను అభివృద్ధికి గుంటిపడబడుతుంది. ఆర్మూర్ ఎక్కడికి పోతుందో మాకేం అర్థమైతే లేదు. దయచేసి ప్రజలారా గ్రహించండి. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు గ్రహించాలని కోరుకుంటున్నాం. काउंसलर्स आरडीओ साहब से मुलाकात किए हैं। हाल ही में 4 तारीख को हम अदम एतमाद का अवार्ड हासिल किए हैं। यहाँ के चेयरमैन को हटा दिया गया है आरमूर म्यूनसिपाल्टी से। अब वाइस चेयरमैन के लिए हम हाल ही में तमाम मुसलमान आरमूर के मिलकर हम धरना भी दिए थे ताकि हमारे वाइस चेयरमैन जो शेख मुन्नू साहब है उनको चेयरमैन दिया जाए। जब हमारे पास लेटर आया कि भाई 4 तारीख को इलेक्शन है चेयरमैन को हटाने के लिए, तो उस पर हमने 36 आदमियों का पेपर था हमारे पास। आरमूर में 36 काउंसलर से हमको इल्म है पहले से ही। 23 के बाद 36वें 2024 में ये 2019 का जो इलेक्शन है उसमें 24 का 36 काउंसलर का चाहिए हमको मालूम है। उसका पेपर भी बाज़ाब्ता मिनट में है। वो मिनट के ज़रिए से पेपर हमको पहुंचा कि 4 तारीख को इलेक्शन है। हम काउंसलर की हैसियत से अंदर गए, फिर वहाँ पर अदम एतमाद वोट के लिए हम हाथ उठाए और यहाँ के चेयरमैन को हटा दिया। फिर हमें लेटर बताया गया, आरडीओ साहब ने कहा बाहर निकल के कि भाई अदम एतमाद का वोट जीत चुके हैं, यहाँ के चेयरमैन साहब हट गए, सीट खाली हो चुकी है। फिर हाल ही में 2-3 दिन 4-5 दिन 4 दिन के हमें ये पता चला कि 36 वोट, फिर एक हमारे आरमूर एमएलए साहब भी आके वहाँ खाली मुशाहिदे के लिए उस हाल में आके बैठे, ना वोट के लिए हाथ उठाए, ना वोट का उनका नाम उसमें शामिल था। वो ऊपर बैठे, वोट डालने के लिए नीचे बैठना पड़ता ना, तो वो हाथ उठाए खाली मुशाहिदे के लिए भाई म्यूनसिपाल्टी के हालात क्या हैं। वो हाल ही में इलेक्शन हुआ था इसलिए वो देखने के लिए आए, लेकिन यहाँ आने के बाद वो खाली बैठे, इलेक्शन के बाद फिर चले गए। यहाँ पर आरडीओ साहब और कलेक्टर साहब की फाइल जो प्रिंसिपल सेक्रेटरी गई है 37 आदमियों की गई है, 37 आदमी, हालांकि है आरमूर में 36। उस हिसाब से 2 पे 30 सब 24 आदमी हम लोग हाथ उठाए, चेयरमैन साहब हट गए। लेकिन वहाँ पर 37 बताया जा रहा और वो पेपर बताया जा रहा कि भाई 37 आदमी के हिसाब से 25 आदमी होना ज़रूरी है। तो हम ये कलेक्टर साहब से आरडीओ साहब से कहते हैं कि भाई ये गलती किसकी है, हमारे पास तो 36 ही थे, 37 कहाँ से आए। एमएलए साहब का वोट तो नहीं है क्योंकि जब तक वो हलफ लिए नहीं थे, हलफ लेने के लिए उनको जो टाइम दिया गया था वो टाइम पे उन्होंने नहीं गए। हम फलां से हलफ नहीं लेते, फिर वो 8-10 दिन बाहर थे, असेंबली को नहीं गए, हलफ ही नहीं लिए, तो उनका वोट कहाँ से आया। वो खाली मुशाहिदे के लिए आए थे। अब यहाँ से अब ये क्यों ऐसा घुमाया जा रहा, क्यों परेशान किया जा रहा, समझ में नहीं आ रही बात हमको। हम तमाम काउंसलर सर पकड़ लिए कि भाई 37 आदमी कहाँ से आ गए। इसलिए मैं हुकूमत से मुतालबा करता हूँ
कलेक्टर साहब से मुतालबा करता हूँ, हाल ही में जो मुसलमानों ने धरना दिया था उसी तरीके का धरना पूरे ज़िले के मुसलमान जमा करके कलेक्टर को हम घेराव करेंगे। मैं तमाम से गुजारिश करता हूँ, तमाम ऑफिसर से गुजारिश करता हूँ कि ये जो मसले का हल निकालें और जल्द से जल्द हमारा वाइस चेयरमैन साहब को चेयरमैन दें और उसका इलेक्शन की तैयारी करें और चेयरमैन का भी मुकाबला करके चेयरमैन को बना दें, ताकि हमारे आरमूर के अंदर जो भी काम रुके हुए हैं तरक्याती काम उसको जल्द से जल्द मुकम्मल करें।